আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে విధి ద్వారా స్థాపిత పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు అధికారి చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు హాజరయ్యారు. అటు పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఆయన ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఆయన పేరు మఖన్ లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్ బీజేపీ అత్యంత సీనియర్ నేతల్లో మఖన్ లాల్ ఒకరు. 1952లో కశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన అక్కడ భారత జెండా ఎగరవేసిన ఘటనలో జైలుకెళ్లారు. స్వతంత్ర భారతంలో జరిగిన జాతీయోద్యమం సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో ఈ కార్యక్రమానికి మఖన్ లాల్ ను ఆహ్వానించి కమలదళం ఆయన్ను ప్రత్యేకంగా గౌరవించింది. ఈ సందర్భంగా వేదికపై ప్రధాని మోదీ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మఖన్ లాల్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారాయన. అవివాహితుడైన 55 ఏళ్ల సువేందు బెంగాల్కు 9వ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి భాజపా నేతగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. 1970 డిసెంబర్ 15న బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలో సువేందు అధికారి జన్మించారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి దీదీకి నమ్మిన బంటులా మారారు. 2004లో తమలుక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో తొలిసారి కాంతి దక్షత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లారు. మమతా బెనర్జీ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. మమత మేనల్లుడితో విభేదించి 2020లో టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో భాజపాను ముందుండి నడిపించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో, తాజా ఎన్నికల్లో భవానీపూర్లో మమతా బెనర్జీని 2 సార్లు ఓడించి సంచలనం సృష్టించారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব।